ఈనాటి 6వ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. మనం గతంలో 7 పాఠాలు నిర్విఘ్నంగా కొనసాగించి ఉన్నాము. 7వ పాఠం తాలూకా ఓబీటీ చక్కగా రాసి ఉన్నారు. అందరికీ అభినందనలు. ఈరోజు మరొక కొత్త పాఠంతో మీ ముందుకి తీసుకెళ్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. పాఠం ప్రారంభించే ముందు మీకు కొన్ని చిత్రాలను ఇస్తున్నాను. పాఠానికి సంబంధించినవి. చిత్రాలని మౌనంగా నిశితంగా గమనించండి. తర్వాత నేను మరలా మాట్లాడతాను. చిత్రాన్ని చూడండి. మొదటి చిత్రం వస్తోంది. మొదటి చిత్రంలో కొన్ని కోతులు ఉన్నాయి. మీరు మొదట ఉండే కోతిని చూశారు, వెనకాల ఉండే కోతిని కూడా చూడాలి. రెండవ చిత్రం గమనించండి. చిత్రంలో కోతి కనపడుతోంది. కోతికి ఎడమ వైపుని ఏముంది? గోపురం ఉంది. అంటే ఇదొక గుడి ప్రాంగణం అని చెప్పుకోవచ్చు. ఇదొక్కటి చూడండి. కోతి ఎక్కడుంది? గోపురం మీద ఉంది. ఈరోజు ఈ కోతి చేసేటువంటి గుణాల గురించి మనము ఒక మంచి పాఠం చెప్పుకుంటున్నాము. అదే కొంటె కోతి. మనకి ఈనాటి యొక్క పాఠము కొంటె కోతి. ఈ పాఠం యొక్క గేయాన్ని చక్కగా మనకి ఇవ్వడం జరిగింది. ముందు నేను ఒక్కొక్క వాక్యం చదువుతుంటాను, తర్వాత రాగయుక్తంగా పాడుకుందాం. కోతి బావా, నీకు కాస్త కోపమెక్కువ, కొంటె పనులు అంటే నీకు కోరికెక్కువ, చిలిపి వాళ్ళు పలకరిస్తే చిందులెక్కువ, అరటి పళ్ళు చూస్తే చాలు ఆశలెక్కువ, కోతి బావా నీకు కాస్త కోపమెక్కువ, కొంటె పనులు అంటే నీకు కోరికెక్కువ, చిలిపి వాళ్ళు పలకరిస్తే చిందులెక్కువ, అరటి పళ్ళు చూస్తే చాలు ఆశలెక్కువ. ఈ రకంగా కోతి యొక్క లక్షణాలు చెప్పుకుంటున్నాం. పిందెలన్నీ తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ, కాని పనులు చేయటలో గర్వమెక్కువ, కొబ్బరంటే చాలు నీకు ఇష్టమెక్కువ, రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలెక్కువ, పిందెలన్నీ తించుపెట్ట ప్రీతి ఎక్కువ, కాని పనులు చేయటలో గర్వమెక్కువ, కొబ్బరంటే చాలు నీకు ఇష్టమెక్కువ, రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలెక్కువ. ఈ రకంగా కోతి యొక్క గుణాలను చెప్పుకుంటూ ఇంకా ఆగలేదు. ఇంకా ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాయో చూడండి. దుకాణాలు చూస్తే నీకు దూకుడెక్కువ, దుకాణాలు చూస్తే నీకు దూకుడెక్కువ, కర్ర పళ్ళ చూడగానే కంపమెక్కువ, గుణములన్నీ ఎంచి చూడ కుదురు తక్కువ, గుడి గోపురం ఎక్కుతే గంతులెక్కువ, గుడి గోపురం ఎక్కుతే గంతులెక్కువ, దుకాణాలు చూస్తేనేమో నీకు దూకుడెక్కువ, కర్ర పుల్ల చూడగానే కంపరమెక్కువ, గుణములన్నీ ఎంచి చూడ కుదురు తక్కువ, గుడి గోపురం ఎక్కితే గంతులెక్కువ. ఈ రకంగా చక్కగా కోతి మీద ఒక మంచి రచయిత మనకి ఒక మంచి గేయాన్ని అందించి ఉన్నాడు. ఎవరు ఈ రచయిత గురించి తెలుసుకుందాము అనుకుంటాము. ఈ గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి గారు. మీకు పిల్లలకి సంబంధించినవి బాలల అకాడమీ అని ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉందన్నమాట. మల్లెలు మందారాలు బాలల గేయాల నుంచి మనకి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క గేయం అన్నమాట. అందరికీ నచ్చింది కదా. ఇప్పుడు మనం అభ్యాసంలోకి వెళ్దాం. మొదటి అభ్యాసం ఏమిటంటే, గేయాన్ని మనం చదవగా పాడగా మీరు విన్నారు కదా. చదవటం వినటం దాంట్లో మీకు దాని గురించి మీరు మాట్లాడాలి. ఈ గేయం మీకు నచ్చిందా? ఎందుకు నచ్చదు?
మనందరం కోతులం కదా, అందరికీ నచ్చుతుంది. కోతి అంటే అందరికీ ఇష్టమే కదా. సరే, రెండవ ప్రశ్న చూడండి. ఈ గేయమును రాగయుక్తంగా పాడగలరా? ఈ గేయానికి సంబంధించి నా శక్తివంచన లేకుండా రాగంతో పాడాను. ప్రతిసారిలాగానే చాలామంది రాగంతో పాడుతున్నారు. పాడి నాకు పంపించండి, అది మీ యొక్క అభ్యాసము. గేయాన్ని రాగయుక్తంగా పాడటానికి ప్రయత్నించండి. పాడిన వాళ్ళు మీకు నాకు పంపించండి. మీరు కోతులను ఎక్కడైనా చూశారా? అవి చేసే పనులు కొన్ని చెప్పండి. మీరు కోతులను ఎక్కడైనా చూశారా? అవి చేసే పనులను కొన్ని చెప్పండి. ఈ రోజుల్లో కోతులు ప్రాంగణంలో తక్కువైపోయినాయి, కానీ ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి. అవి చేసే పనులను మీరు చెప్పండి. చివరిగా ఈనాటి ఇంటి పనిని గమనిద్దామా? ఈ పాఠము కోతి గురించి విన్నారు కదా. ఈ కోతి గురించి మీరు చెప్పినవి మీరు నాకు వాయిస్ రికార్డ్ పంపించండి, ఈ 3 ప్రశ్నలను. అలాగే ఈ గేయంను ఒకసారి చూసి రాయండి. 3 స్టాంజాలు ఇచ్చాను. ఈ 3 కూడా చక్కగా రాసి కుదురైనట్టు మంచి దస్తూరితో రాసి పంపించండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.